ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళ కంటే మీకే బాగా తెలుస్తాయి. థ్యాంక్ యూ. మీ సినిమాలంటే ఆడవాళ్ళకి ఎంతో అభిమానం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువగా ఆడవాళ్ళ మీదే సినిమాలు ఎందుకు తీస్తారండి? మగవాళ్ళ జీవితాలు ఆడవాళ్ళ జీవితాలను చుట్టుకుని అంటిపెట్టుకుని ఉంటాయి కనుక. కానీ మీ కథల్లోనూ మాటల్లోనూ పాటల్లోనూ ఎంతో లోతుంటుంది. ఎందువల్ల? జీవితంలో చాలా లోతుగా దెబ్బలు తిన్నాను గనక. అతను ఏమిటో ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. అతని మీద ఇలాంటి అభిప్రాయం నాకు ఎప్పుడూ లేదు. నీ మీద అంటావా? ఇప్పటి వరకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడలేదు. కారణం ఇంతవరకు నువ్వు నా దగ్గర పనిచేయకపోవడం. ఇప్పుడిప్పుడే పైకొస్తున్నది నువ్వు. పైకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడ్డది అతను. నువ్వు పైకి రావడం కోసం పైన అతని కిందకి లాగేయాలనుకోవడం చాలా తప్పు. చూడు, అతను చాలామంది హీరోయిన్స్తో పనిచేశాడు. నీకంటే కొత్త వాళ్ళతో పనిచేశాడు, నీకంటే పాత వాళ్ళతో పనిచేశాడు, నీకంటే అందమైన వాళ్ళతోనూ పనిచేశాడు, నీకంటే అనుభవం ఉన్న వాళ్ళతోనూ పనిచేశాడు. అతను చాలా అవుట్డోర్స్కి వచ్చాడు. ఇంతకంటే ఎక్కువ రోజులే ఉన్నాడు. కానీ నాకు తెలిసి ఇటువంటి సంఘటన జరగడం ఇట్స్ ద ఫస్ట్ టైం. సార్, మోహన్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. చూడు, అసలు మన సినిమా వాళ్ళ గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసా? చీకటి పడగానే ఒక కుర్చీ వేసుకుని, దానికి ఎదురుగా ఒక టేబుల్ వేసుకుని, ఆ టేబుల్ మీద ఒక బాటిల్ పెట్టుకుని, దాని పక్కన గ్లాసు పెట్టుకుని, బాటిల్ నుంచి గ్లాసులో పోసుకుని తాగుతూ ఏ పిల్ల దొరుకుతుందా, దేంతో పెడతామని మనం అనుకుంటూ ఉంటామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ అలా చేసేవాళ్ళు మనలో కొందరు లేకపోలేదు. ఆ కొందరు నువ్వు కూడా అక్కడ అవుతావని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఐ నెవర్ డ్రీమ్డ్ ఈవెన్. సార్, నా గురించి ఎవరేమనుకున్నా నేనేం బాధపడను. కానీ మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే అది నేను భరించలేను సార్. అఫ్ కోర్స్ యు ఆర్ రైట్ మోహన్. ఇంతవరకు నీ మీద అటువంటి మచ్చ లేదు. ఆ మచ్చ గురించి నేను ఎంత బాధపడిపోతున్నాను ఐ నో ఇట్. బట్ ఈరోజు నిన్ను ఆ అమ్మాయిని కళ్ళారు చూసిన తర్వాత అసలు ఎవరి మీద ఆశలు పెంచుకోవాలో, ఎవరి మీద ఆశలు తుంచుకోవాలో, ఎవరి మీద అభిప్రాయాలు ఎలా మార్చుకోవాలో ఐ కాంట్. సార్, మీ నమ్మకాన్ని కానీ మీ అభిప్రాయాన్ని కానీ నేను పాడు చేస్తానని మీరు అనుకుంటున్నారా? మోహన్, ఎవరో ఎప్పుడో ఎక్కడో ఏదో చేస్తే ఓకే, వీ డోంట్ కేర్ ఫర్ ఇట్. బట్ ఇక్కడ నువ్వు యు సీ, స్టూడియోకి అందరూ వస్తారు. కొందరు అడ్డదారిలో వస్తారు, కొందరు పక్కదారిలో వస్తారు, ఎవరికి ఇష్టమైన దారిలో వారు వస్తారు, ఎవరికి కావాల్సిన దారిలో వారు వస్తారు. ఎవరు ఏ దారిలో వచ్చినా రోజు అదే దారిలో వచ్చే వ్యక్తి ఆ రోజు ఆ దారి తప్పించి అడ్డదారిలో వస్తే ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తారు. సేమ్ థింగ్ ఇది అంతే. నువ్వు ఆమెతో ఉండడం కళ్ళారా చూశాను. సార్, మీరు చూసింది నిజం, అన్నది నిజం, జరిగింది నిజం. కానీ ఈ నిజాల వెనక మరో నిజం కూడా ఉంది సార్. నేను సరోజ పెళ్లి చేసుకున్నాను. అవును సార్, మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈ విషయం ఎవరి దగ్గర దాచినా మీ దగ్గర దాచకూడదని అనుకున్నాం. మీతో చెప్పాక ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ప్రస్తుతం అమ్మాయి జీవితం శివరంజన్ చిత్రం లాంటిది. నేను ఈ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకుని ఉండకపోతే ఈ పాటికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండేది. అందుకే ఈ రహస్యాన్ని కొన్నాళ్ళు దాచమని అడిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిస్తే పైకి రాబోతున్న ఆమె భవిష్యత్తు, పైకి వస్తున్న నా భవిష్యత్తు దెబ్బతింటాయేమోనని భయపడి ఈ రహస్యాన్ని కొన్నాళ్ళు దాచాలనుకున్నాం. మోహన్, కంగ్రాచులేషన్స్. రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. సారీ అమ్మా. ఆయన ఇదేదో పెద్ద రహస్యంగా దాచిపెట్టి ఈ నిజాన్ని ఎందుకయ్యా నువ్వు దాచాలి? నా ఎవరో పెళ్లి చేసుకుని భార్యా బిడ్డలను వదిలిపెట్టేసేసి మరో దాన్ని పెట్టుకున్నవాడో, ఉంచుకున్నవాడో, కట్టుకున్నవాడో వాడయ్యా సిగ్గుపడాలి, భయపడాలి, నిజాన్ని దాచిపెట్టాలి. నువ్వెందుకు? యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒక స్టార్ అయ్యింటి మరొక స్టార్ని పెళ్లి చేసుకుని ధైర్యంగా చట్టరీత్యా పెళ్లి చేసుకున్నావు. నా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయినా మోహన్, అంటే ఈ విషయం లోకానికి తెలిస్తే మీ మార్కెట్ ఎక్కడ పోతుందో అని భయపడ్డావు, అంతే కదా? అసలు ఆ రకంగా తెలిసినంత మాత్రాన పోయే మార్కెట్ అది ఒక మార్కెటేనా? నో, నాట్ ఎట్ ఆల్.
అయినా నీ మార్కెట్ అలా పోదయ్యా. అసలు మార్కెట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? నీ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. నీ డిమాండ్ నీ పాపులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. నీ పాపులారిటీ నీ ఎఫర్ట్ మీద, నీ సిన్సియారిటీ మీద, నీ ఎంతూసియాసం మీద ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ ఎఫర్ట్, ఎంతూసియాసం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్. Now this is the time, this is the day, and this is the occasion. God bless you. నీతో మాట్లాడే అవసరం నాకేం లేదు. భక్త ఏమిటా ఇది అర్థం లేకుండా? ఏమిటండి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందా? అసలు నా చెల్లెలు పెళ్లి చేయడానికి నువ్వెవరు? చెయ్యొద్దని చెప్పడానికి మీరెవరండి? నేనెవరో నీకు తెలియదా? తెలుసు. మీరెవరో తెలుసు, మీరేమిటో తెలుసు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు. ఇందులో అమ్మాయి చేసిన తప్పేమిటో చెప్పండి. ఆ అమ్మాయికి వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. నలుగురిలాగే ఆ అమ్మాయికి కోరికలు ఉంటాయిగా. తన కోరికలు అడ్డదారిలో పోలేకుండా అతనికి కావాలనుకుంది, పెళ్లి చేసుకుంది. ఇందులో అమ్మాయి చేసిన తప్పేమిటి? ఏమిటి సార్ దున్నపోతు మీద వర్షం కురిపిస్తారు? వాడు సవ్యంగా వస్తే సవ్యంగా మాట్లాడతాం, అడ్డంగా వస్తే అడ్డంగా నరికేస్తాం. ఏమిటయ్యా ఏమిటి ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యర్థంలో చవట్లు అనుకున్నావా? మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా మర్యాదగా ప్రవర్తించు. సార్, వీడి జాతకం నన్ను చెప్పమంటారా? వీడు నిజంగా అన్నయ్య అయితే ఆ అమ్మాయి సొంత అమ్మా నాన్న చచ్చిపోయిన విషయం ఎప్పుడు చెప్పాడో అడగండి. వాళ్ళ కోసం పంపిన డబ్బు ఏం చేశాడో అడగండి. అసలు వాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఏమిటో అడగండి. దీపావళి పండుగ రోజున కొత్త చీర కట్టుకోవాలని మోజుపడి ఒక చీర కొనిపెట్టమని అడిగితే ఈ మహానుభావుడు చేసింది ఏమిటో చూడండి. వీడు అన్న, రక్తం పంచుకుబట్టిన అన్న. ఈ పిల్ల మీద వీడికి హక్కు ఉంది. అవన్నీ నా పర్సనల్ విషయాలు. పర్సనల్ విషయాలు కాకుండా సినిమా విషయాలు ఎవరు మాట్లాడతాడా నీతో? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? తూర్పు తిరిగి దండం పెట్టు. చూడు మిస్టర్, ఆ అమ్మాయి అతన్ని కావాలనుకుంది, అతను ఆ అమ్మాయిని కావాలనుకున్నాడు. ఇద్దరు చట్టరీత్యా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కాదనే హక్కు నీకు గాని నాకు గాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు. నువ్వు అవునన్నా కాదన్నా, ఆ అన్నా ఊ అన్నా, చచ్చినా బ్రతికినా, నువ్వెంత మగాడివైనా ఎంత మనగాడివైనా, నీకు ఎన్ని కొమ్ములున్నా ఎన్ని కాళ్ళున్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి 4 అక్షంతలు వేసేసి ఆశీర్వదించి హాయిగా వచ్చిన దాన్ని వెళ్ళడం మంచిది. లేదు, నేను వెళ్ళటం అంటూ జరిగితే దాన్ని కూడా తీసుకెళ్తాను, లేదా దాని శవాన్ని కాచేసి వెళ్తాను. సరే, నీ కర్మ. ఆ అమ్మాయిని ఏం చేయడం అనేది నీ చేతుల్లో ఉంది. మరి నిన్నేం చేయడం అనేది భర్తగా అతని చేతుల్లో ఉంది. ఐఎమ్ సారీ. యాక్షన్! వెళ్ళిపోతాను, నాకెవరు వద్దు, నేను వెళ్ళిపోతాను బాబు. బాబు నీకేం పర్వాలేదు, ఏమి చేయం. కూర్చో కూర్చో కూర్చో. ఇదిగో ఏమిటి సార్, ఆ పెన్ను ప్యాడ్ ఇలా పట్టరండి. ఇదిగోండి. ఇలా ఇవ్వయా. ఈ రోజు నుంచి నాకు నా చెల్లెలికి ఎలాంటి సంబంధం లేదు. సార్, మీతో మాట్లాడటానికి ఎవరో అమ్మాయి వచ్చింది. అమ్మాయా? అవును సార్. ఇప్పుడే? అవును సార్. ఎవరు? తెలీదు సార్. రమ్మా. అలాగే సార్. వెళ్ళమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా? నా పేరు శారద. ఆ, మీతో మాట్లాడాలని వచ్చాను. కూర్చోండి. మీ సినిమాలు చాలా చూశానండి. ఇందాక మీ షూటింగ్ కూడా చూశాను. అలాగే. ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళ కంటే మీకే బాగా తెలుస్తాయి. థ్యాంక్ యూ. మీ సినిమాలంటే ఆడవాళ్ళకి ఎంతో అభిమానం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువగా ఆడవాళ్ళ మీదే సినిమాలు ఎందుకు తీస్తారండి? మగవాళ్ళ జీవితాలు ఆడవాళ్ళ జీవితాలను చుట్టుకుని అంటిపెట్టుకుని ఉంటాయి కనుక. ఎవరి జీవితంలో ఏ మలుపు తిరిగినా దానికి కారణం ఆడది కనుక. అందానికి, బంధానికి, ప్రేమకి, అనురాగానికి, కక్షకి, కావేశానికి, మాతృత్వానికి, భాతృత్వానికి వారధి, ముఖ్య సారథి ఆడది. అందుకు. అంతేనా? వేరే ఉద్దేశం లేదా? అంటే బిజినెస్ కూడా ఉందనుకోండి. ఆడవాళ్ళు ఎవరు సినిమాకి ఒంటరిగా రారు. వచ్చేటప్పుడు భర్తను తీసుకొస్తారు. భర్తతో వచ్చేటప్పుడు పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న ముసలాళ్ళు కూడా వస్తారు. అంటే ఒక ఆడది వస్తుందంటే కూడా 10-15 మందిని తీసుకొస్తుంది. ఒక్కసారితో విడిచిపెట్టరు కదా, కనీసం 3-4 సార్లు చూస్తారు. అంటే ఇంటికి ఒక్కొక్క సినిమాకి 40-50 టికెట్లు దిగుతాయి. అందుకే మీ ఆడవాళ్ళంతా మా సినిమా వాళ్ళకి శ్రీ మహాలక్ష్ములు. మీ ఆడవాళ్ళకి సినిమా నచ్చిందనుకోండి, మహా నిర్మాతకి కనకాభిషేకమే. మీరెంతో కామెడీగా మాట్లాడతారు, కానీ మీ కథల్లోనూ, మాటల్లోనూ, పాటల్లోనూ
ఎంతో లోతుంటుంది. ఎందువల్ల? జీవితంలో చాలా లోతుగా దెబ్బలు తిన్నాను గనక.